హాయ్ ఫ్రెండ్స్, నేను మీ రాజేష్ దంతుల. ఈరోజు మనం ఫిజికల్ సైన్స్ అంటే ఫిజిక్స్ కెమిస్ట్రీకి సంబంధించినటువంటి మోస్ట్ ఇంపార్టెంట్ మోడల్ పేపర్ బిట్స్ చూద్దాం. 1 జౌల్ ఈక్వల్స్ టు డాష్ క్యాలరీస్. ఆల్రెడీ మీకు ఏంటంటే 1 క్యాలరీ ఈక్వల్ టు డాష్ జౌల్ అనేది తెలుసు. 1 క్యాలరీ ఈక్వల్ టు 4.186 జౌల్స్ అని తెలుసు. 1 జౌల్ ఈక్వల్ టు డాష్ క్యాలరీస్ అని ఇచ్చాడు, 0.24 క్యాలరీస్. 1 జౌల్ ఈక్వల్ టు 0.24 calories. Okay. Next one, the ratio of latent heat of steam to latent heat of ice అన్నారు. latent heat of steam కి latent heat of ice కి రేషియో అడిగారు 540. latent heat of steam వచ్చేసి 540, latent heat of ice వచ్చేసి 80. 0 cancel, 2 27s, 2 4s. So 27/4 is the right answer. The ratio of latent heat of steam to latent heat of ice 27/4. అదే రివర్స్లో అడిగితే ఐస్కి స్టీమ్కి రేషియో అడిగితే మాత్రం 4/27 అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ కోల్డెస్ట్ అన్నారు. ఆప్షన్స్ చూస్తే వాటర్ అట్ 0°C, ఐస్ క్రీమ్, సీ వాటర్ అని ఇచ్చారు. ఇక్కడ ఇచ్చినటువంటి ఆప్షన్స్లో ఐస్ క్రీమ్ యొక్క టెంపరేచర్ అనేది మైనస్లో ఉంటుంది. సో ఐస్ క్రీమ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఐస్ క్రీమ్ ఈజ్ ద కోల్డెస్ట్. ఓకే. నెక్స్ట్, ద అమౌంట్ ఆఫ్ heat required to convert 1 gram of water at 30°C into steam at 100°C is dash అన్నారు. ఇక్కడ స్టీమ్ వచ్చేసి 540 క్యాలరీస్ అన్నారు. ఇక్కడ గమనిస్తే ద అమౌంట్ ఆఫ్ హీట్ రిక్వైర్డ్ టు కన్వర్ట్ 1 gram ఆఫ్ వాటర్ టు స్టీమ్ అనమాట. అంటే ఇక్కడ 2 స్టెప్స్ ఉంటాయి. ఒకటి ఇక్కడ ఏంటంటే Q ఈక్వల్ టు MS డెల్టా T ప్లస్ ML అనే ఫార్ములా వాడాలి. ఇక్కడ ఎం అంటే చూడండి, మనం ఫస్ట్ 1 గ్రామ్ అని ఇచ్చారు, వాటర్ కాబట్టి స్పెసిఫిక్ హీట్ కూడా 1. డెల్టా టీ అంటే 100 - 30 ప్లస్ ఎంఎల్, ఎం వచ్చేసి 1, ఎల్ వచ్చేసి 540. సో 1 × 1 1, 100 - 30 70 ప్లస్ 1 × 540 540. 540 70 ఎంత? 610 క్యాలరీస్. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. Next, 200 calorie of heat is withdrawn from 10 gram of water at 40°C. The resulting temperature is అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ కూడా ఫార్ములా ఏంటంటే MS డెల్టా టీ. క్యూకి ఫార్ములా MS డెల్టా టీ. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, M వచ్చేసి 10 grams ఉంది. ఎస్ అంటే వాటరే కదా, ఇక్కడ కూడా 1 తీసుకుంటాం. డెల్టా టీ అంటే ఇక్కడ మనకి 40 - T. ఓకేనా? ఆ టెంపరేచర్ అడిగారు 40 - T. క్యూ వచ్చేసి 200 ఇచ్చారు. సో ఈ 10 అనేది అటు వెళ్తుంది. 40 - T ఈక్వల్స్ టు 200/10. 0 క్యాన్సిల్. సో 40 - 20 తీసుకురండి, 20 ఈక్వల్స్ టు T. 40 - 20 20. సో రిజల్టెంట్ టెంపరేచర్ 20°C. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. For a wave propagating in a medium, identify the property that is independent of others అన్నాడు. For a wave propagating in a medium, identify the property that is independent of others. That is the frequency. So option 3 is correct. Next, in refraction, a light wave is bent on passing from one medium to the second medium because in the second medium speed is different. So that is one is behaves rarer, another behaves denser. So speed is different. Next one, which of the following is not a property of light అన్నాడు. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ ఆఫ్ లైట్. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే ఇట్ కెన్ ట్రావెల్ త్రూ వ్యాక్యూమ్ గుండా వెళ్తుంది. ఇట్ ఇన్వాల్వ్స్ ట్రాన్స్పోర్షన్ ఆఫ్ ఎనర్జీ, ఇది కూడా రైటే. ఇట్ హ్యాస్ ఫైనైట్ స్పీడ్, ఇది కూడా రైటే. బట్ ఇక్కడ చూడండి, ఇట్ రిక్వైర్స్ ఏ మెటీరియల్ మీడియం ఫర్ ప్రాపగేషన్. దిస్ ఈజ్ నాట్ ఏ ప్రాపర్టీ. It requires a material medium for propagation. This is not a property. Next one, the deviation is maximum for which color అన్నాడు.
వైలెట్ వచ్చేసి మ్యాక్సిమం ఉంటుంది, రెడ్ వచ్చేసి మినిమం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. ద డివియేషన్ ఈజ్ మ్యాక్సిమం ఫర్ విచ్ కలర్? విచ్ కలర్ అంటే వైలెట్ ఈజ్ ద మ్యాక్సిమం. ద సమ్ ఆఫ్ ద యాంగిల్స్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ప్రిజం అన్నాడు. ఈక్విలేటర్ ప్రిజంలో ఈక్విలేటర్ యాంగిల్ కాబట్టి ఆల్ యాంగిల్ 60 60 60 ఉంటాయి. 360 ఎంత ఉంటుంది? 180 ఉంటుంది. సమ్ ఆఫ్ ది యాంగిల్స్ ఆఫ్ అన్ ఈక్విలేటరల్ ప్రిజం 180 డిగ్రీ. ప్రిజం యాంగిల్ అంటే మాత్రం 60 డిగ్రీస్ అనమాట. నెక్స్ట్ న్యాచురల్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్పర్షన్ ఆఫ్ లైట్ అన్నాడు. రెయిన్బో ఫార్మేషన్ ఈజ్ ద న్యాచురల్ ఎగ్జాంపుల్ ఫర్ డిస్పర్షన్ ఆఫ్ లైట్. నెక్స్ట్ the phenomena of light scattering in gases and liquids was explained by light scattering in gases and liquids was explained by C.V. Raman, Chandrasekhara Venkata Raman. When the eyes is focused on an object very far away, the focal length of the eye lens far away అన్నప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. ఫార్ అవే అన్నప్పుడు మ్యాక్సిమం ఉంటుంది. నెక్స్ట్ ద మజిల్స్ ఆఫ్ ది ఐరిస్ కంట్రోల్ ద ఓపెనింగ్ ఆఫ్ ది పిపుల్. ద మజిల్స్ ఆఫ్ ది ఐరిస్ కంట్రోల్ ద ఓపెనింగ్ ఆఫ్ ది పిపుల్. రైట్. నెక్స్ట్ ఏ లెన్స్ హ్యాజ్ ఏ పవర్ ఆఫ్ ప్లస్ 0.5D. ఇట్ ఈజ్ ఏ డాష్ అన్నాడు. కాన్వెక్స్ లెన్స్ అంతవరకు ప్లస్ ఉంది కాబట్టి కాన్వెక్స్ లెన్సు, అదే మైనస్ ఉంటే మాత్రం కాన్కేవ్ అని రాసేవాళ్ళం. అయితే ఎంతో చూడండి, ఇక్కడ మన ఫార్ములా F = 100/P అనమాట. సో 100/P వచ్చేసి 0.5 అని ఇచ్చారు. 0.5 అంటే 100/1/2. సో 200 సెంటీమీటర్స్. 200 సెంటీమీటర్స్ అంటే 2 మీటర్స్ అనమాట. సో ఏ కాన్వెక్స్ లెన్స్ ఆ ఫోకల్ లెంత్ 2 మీటర్ ఈజ్ ద రైట్ ఆన్సర్. Next, a diverging lens of focal length F = 15 cm forms an image 10 cm from lens. Then the object distance is అన్నారు. అంటే ఫోకల్ లెంత్ ఇచ్చారు, ఇమేజ్ డిస్టెన్స్ ఇచ్చి ఆబ్జెక్ట్ డిస్టెన్స్ కనుక్కోమన్నారు. 1/F = 1/V - 1/U. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే 1/15 = 1/V. V వచ్చేసి 10 అనమాట. ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది నెగిటివ్ ఉంటుంది కాబట్టి మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది. సో 1/U = 1/15 - 1/10. ఎల్సిఎం చేస్తే 15 10 ఎల్సిఎం 30, 2 - 1. సో 1/U = 1/30. 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ an object placed 50 cm from a lens produced a virtual image at a distance of 10 cm in front of the lens. The focal length of lens అని చెప్పి అడిగారు. ఇక్కడ కూడా ఫార్ములా 1/F = 1/V - 1/U. 1/V ఇచ్చారు 10 సెంటీమీటర్స్ అని చెప్పి, -1/U. U వచ్చేసి 50. ఇక్కడ మైనస్ కాదు ప్లస్సే అవుతుంది, ఎందుకంటే వర్చువల్ ఇమేజ్ కాబట్టి. ఇక్కడ 50 ఎల్సిఎం అవుతుంది. 10 5s అలాగే 50 1s. 4/50. 4/50 అంటే 4 1s 4 12.5s. 1/F = 1/12.5. So F = 12.5 centimeters. Next one, an object lies at a distance of 2F from a convex lens of focal length F. The image distance in terms of F అన్నారు. ఇక్కడ మన ఫార్ములా ఏంటంటే 1/F = 1/V - 1/U అవుతుంది. ఫోకల్ లెంత్ FAను, అలాగే ఇక్కడ 1/V. V తెలియదు కనుక్కోమన్నారు. U వచ్చేసి 2F అవుతుంది. ఇక్కడ కాన్కేవ్ కాబట్టి కాన్కేవ్ లెన్స్కి ఇమేజ్ ఆబ్జెక్ట్ డిస్టెన్స్ అనేది పాజిటివ్గానే ఉంటుంది. సో ఇది ఇటు తీసుకురండి. 1/F + 1/2F = 1/V. LCM 2F 2 + 1. సో 3/2F = 1/V. సో V = 2F/3 అవుతుంది. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫర్ కాన్వెక్స్ లెన్స్ ద పవర్ ఆఫ్ ది లెన్స్ అన్నాడు. కాన్వెక్స్ లెన్స్కి పవర్ అనేది పాజిటివ్ ఉంటుంది, కాన్కేవ్కి అయితే పవర్ అనేది నెగిటివ్ ఉంటుంది. సో కాన్వెక్స్ లెన్స్ ద పవర్ ఆఫ్ ది లెన్స్ ఈజ్ పాజిటివ్. నెక్స్ట్ ద పవర్ ఆఫ్ ఏ గ్లాస్ ల్యాబ్ ఈజ్ అని చెప్పి ఇచ్చారు. పవర్ ఆఫ్ ఏ గ్లాస్ ల్యాబ్ అనేది
జీరో అవుతుంది. పవర్ ఆఫ్ ఏ గ్లాస్ స్లాబ్ ఈజ్ జీరో. నెక్స్ట్ వన్, ద కమరికల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ. కమరికల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కిలో వాట్ అవర్. ద కమరికల్ యూనిట్ ఆఫ్ ఎనర్జీ ఈజ్ కిలో వాట్ అవర్. KWH or 1 unit. Which of the following terms does not represent electrical power in a circuit అన్నాడు. I2R అనేది ఉంటుంది, అలాగే VI ఉంటుంది, V²/R ఉంటుంది, కానీ IR² అనేది ఉండదు. సో ఆప్షన్ 2 అనేది నాట్ రిప్రజెంట్ ఎలక్ట్రికల్ పవర్ ఇన్ ఏ సర్క్యూట్. Judge the equivalent resistance when the resistance 1 ohm and 10⁶ are connected in parallel అన్నాడు. Judge the equivalent resistance when the resistance 1 ohm and 10⁶ are connected in parallel. Answer is less than 1 ohm. Less than 1 ohm. ఓకే, ప్యారలల్లో ఉన్నప్పుడు విడిగా ఉన్నటువంటి వాటికంటే కూడా తగ్గుతుంది. లీస్ట్ అనేది 1 కాబట్టి అంతకంటే తక్కువ ఉంటుంది. సో లెస్ దాన్ 1 ohm ఈజ్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్, హీటర్ కాయిల్స్ ఆర్ ప్రిపేర్డ్ విత్ అన్నాడు. నిక్రోమ్ తోటి ప్రిపేర్ చేస్తారు. హీటర్ కాయిల్స్ ఆర్ ప్రిపేర్డ్ విత్ నిక్రోమ్. నెక్స్ట్, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఇన్ 1 కూలూమ్ ఛార్జ్ అని ఇచ్చాడు. 1 కూలూమ్లో 6.25 ఇంటూ 10⁻18 ఎలక్ట్రాన్స్ ఉంటాయి. 1 కూలూమ్ ఈక్వల్ టు 6.25 ఇంటూ 10⁻18 electrons. If a charged particle moving in a magnetic field can be a dash అన్నాడు. If a charged particle moving in a magnetic field can be a tangent. Tangent is the right answer. A charged particle projected in a gravity free deflects అని ఇచ్చాడు. A charged particle projected in a gravity free deflects అనేది both fields cannot be zero. Both fields cannot be zero is the right answer. Next, if mu naught is a permeability of free space and E naught is permittivity of free space, then 1/√of mu naught E naught is అని చెప్పి ఇచ్చాడు. mu naught అనేది permeability, E naught అనేది permittivity అయితే 1/√of mu naught E naught అనేది దేన్ని ఇండికేట్ చేస్తుందంటే వెలాసిటీ ఆఫ్ లైట్ని ఇండికేట్ చేస్తుంది. నెక్స్ట్, ద ట్రాన్స్ఫార్మర్ యూజ్డ్ ఇన్ బెడ్ ల్యాంప్స్ ఈజ్ అన్నాడు. బెడ్ ల్యాంప్స్లో ఏ ట్రాన్స్ఫార్మర్ని వాడతారు? స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని వాడతారు. బెడ్ ల్యాంప్స్లో స్టెప్ డౌన్ ట్రాన్స్ఫార్మర్ని యూజ్ చేస్తారు. నెక్స్ట్, ద SI యూనిట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ అని ఇచ్చాడు. SI యూనిట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ హెన్రీ. హెన్రీ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద SI యూనిట్ ఆఫ్ సెల్ఫ్ ఇండక్టెన్స్ ఈజ్ హెన్రీ. వెన్ ఏ లిటిల్ NaCl సాల్ట్ ఈజ్ యాడెడ్ టు ప్యూర్ వాటర్ ఇట్స్ pH అన్నాడు. ప్యూర్ వాటర్ pH అనేది 7. NaCl యాడ్ చేసినా కూడా 7 ఉంటుంది. సో రిమైన్స్ ఎట్ 7. యాజ్ pH డిక్రీజెస్ ఫ్రమ్ 7 to 0 అన్నాడు. 7 to 0 అంటే 0కి పడిపోయింది అనుకోండి pH వాల్యూ, అప్పుడు ఎసిడిక్ నేచర్ అనేది ఇంక్రీజ్ అవుతుంది. ద గ్యాస్ దట్ లిబరేట్స్ వెన్ అన్ యాసిడ్ డీకంపోజెస్ ఏ బైకార్బోనేట్ ఈజ్ అన్నాడు. కార్బోనేట్స్, బైకార్బోనేట్స్ కార్బన్ డైఆక్సైడ్ గ్యాస్ని డీకంపోజ్ చేస్తాయి. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. యాసిడ్ ఇన్ వాటర్ డాష్ ప్రొడ్యూస్ అయాన్స్ అన్నాడు. యాసిడ్స్ ఇన్ వాటర్లో యాసిడ్స్ అనేవి H3O+ అయాన్స్ని ప్రొడ్యూస్ చేస్తాయి. సో ఆప్షన్ 3 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్, pH ఆఫ్ లైమ్ జ్యూస్ ఈజ్ అని ఇచ్చారు. pH ఆఫ్ లైమ్ జ్యూస్ ఈజ్ 2 to 4. 2 to 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. ద L వాల్యూ ఆఫ్ ఏ డబుల్ డంబెల్ ఆర్బిటాల్ అన్నాడు. S ఆర్బిటాల్కి L వాల్యూ 0, P ఆర్బిటాల్కి L వాల్యూ 1, D ఆర్బిటాల్ అంటే డబుల్ డంబెల్ ఆర్బిటాల్ L వాల్యూ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్. బేస్డ్ ఆన్ పౌలీస్ ఎక్స్క్లూజివ్ ప్రిన్సిపల్ ద మ్యాక్సిమం నంబర్ ఆఫ్ లోన్ ఎలక్ట్రాన్స్ ఎన్ ఆర్బిటాల్ కెన్ హ్యావ్ అన్నాడు. లోన్ ఎలక్ట్రాన్స్ అనేవి ఓన్లీ 1 ఉంటాయి. సో ఆప్షన్ 1 ఈజ్ కరెక్ట్. ఫర్ n = 4,
టోటల్ నెంబర్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ అన్నాడు. n=1 అయితే అసలు పీ ఆర్బిటాల్స్ ఉండవు. n=2 కానీ 3 కానీ 4 కానీ 5 కానీ ఎంతన్నా ఉండండి, పీ ఆర్బిటాల్స్ మొత్తం 6 ఉంటాయి. పీ ఆర్బిటాల్స్లో మొత్తం px py pz అని చెప్పి ఎంతన్నా ఉండండి. నంబర్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ అంటే 3 పీ ఆర్బిటాల్స్ ఉంటాయి. ఆ 3 పీ ఆర్బిటాల్స్లో మొత్తం సబ్షెల్స్ వచ్చేసి 6 ఉంటాయి. px p1x p1y అలాగే p1z p2x p2y p2z అట్లాగా మొత్తం 6 ఉంటాయి. 6 ఎలక్ట్రాన్స్ ఉంటాయి, 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. పీ ఆర్బిటాల్స్ అనేవి 3 px py pz. ఫర్ n=4 టోటల్ నెంబర్ ఆఫ్ పీ ఆర్బిటాల్స్ అన్నాడు. 3 ఆర్బిటాల్స్ ఉంటాయి. n వాల్యూ ఎంతన్నా ఉండండి, 3నే ఉంటాయి పీ ఆర్బిటాల్స్, px py pz. 6 ఏమో ఎలక్ట్రాన్స్ ఉంటాయి. నెక్స్ట్ ద షెల్ వితౌట్ ఎఫ్ ఆర్బిటాల్ ఈజ్ అన్నాడు. ద షెల్ వితౌట్ ఎఫ్ ఆర్బిటాల్ అన్నాడు. ఇప్పుడు ఎన్ వాల్యూ 1 కానీ 2 కానీ 3 కానీ ఎఫ్ ఆర్బిటాల్స్ ఉండవు. ఎన్ వాల్యూ 4 నుంచి ఎఫ్ ఆర్బిటాల్ స్టార్ట్ అవుతాయి. ఇక్కడ ఇచ్చిన ఆప్షన్స్లో 3 అనమాట. అంటే n=1 అయినా n=2 అయినా n=3 అయినా ఎఫ్ ఆర్బిటాల్స్ ఫామ్ అవ్వవు. n=4 నుంచి ఎఫ్ ఆర్బిటాల్స్ స్టార్ట్ అవుతాయి. సబ్షెల్ విత్ 7 ఓరియంటేషన్ ఇన్ స్పేసీస్ అన్నాడు. ఎస్ అయితే ఓన్లీ 1, పి అయితే 3, డి అయితే 5, ఎఫ్ అయితే 7. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఎలిమెంట్ విత్ లో అటామిక్ సైజ్ అన్నారు. లో అటామిక్ సైజ్ అయితే ఇందులో ఇచ్చిన ఆప్షన్స్లో బెరీలియం అనేది లో అటామిక్ సైజ్ ఉంటుంది. హై అటామిక్ సైజ్ అయితే సోడియం ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి, ద ఫార్ములా ఆఫ్ ఎ మెటల్ క్లోరైడ్ ఈజ్ MCl3 అన్నాడు. మెటల్తో MCl3 ఫామ్ చేసేది AlCl3. సో అదే సల్ఫేట్స్లో అన్నాడు Al వ్యాలెన్సీ 3, సల్ఫేట్ వ్యాలెన్సీ 2. ఆ 2 ఇక్కడికి వస్తుంది, 3 ఇక్కడికి వెళ్తుంది. సో Al2SO4 థ్రైస్. సో MSO4 థ్రైస్ ఈజ్ ద రైట్ ఆన్సర్. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ఫార్ములా ఆఫ్ కాంపౌండ్ ఫార్మ్డ్ ఫ్రమ్ ఎలిమెంట్స్ A2,8,2. A2,8,2 అంటే మెగ్నీషియం, B2,8,7 అంటే క్లోరిన్. మెగ్నీషియం క్లోరిన్ ఇవి రెండు కలిసి MgCl2 ఫామ్ చేస్తాయి. అంటే MgCl2 అంటే A1 B వచ్చేసి 2 అనమాట, AB2. సో ఆప్షన్ 4 ఈజ్ కరెక్ట్. ఆల్కలీ మెటల్స్ అమాంగ్ ద అటామిక్ నంబర్స్ 2, 3, 10, 11, 18, 19, 26, 27 అండ్ 36 ఆర్ అని చెప్పి ఇచ్చారు. ఇక్కడ మనం అబ్జర్వ్ చేస్తే లిథియం అటామిక్ నంబర్ 3 అనమాట. 3, 11 అలాగే 8 యాడ్ చేస్తే 19, 37 అసలు లేదుగా కానీ ఇక్కడ ఇచ్చాడు. సో 3, 11, 19, 37 ఇవన్నీ కూడా ఆల్కలీ మెటల్స్ అనమాట. నెక్స్ట్ ల్యాంథనాయిడ్స్ అండ్ ఆక్టినైడ్స్ బిలాంగ్ టు దిస్ గ్రూప్ అన్నారు. ల్యాంథనాయిడ్లు ఆక్టినైడ్లు థర్డ్ బి గ్రూప్లో ఉంటాయి. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్స్ ఈజ్ నాన్ పోలార్ ఇన్ నేచర్ అన్నారు. నాన్ పోలార్ అంటే పోలార్ కానిది ఏది అని చెప్పిచ్చారు. ఇచ్చినటువంటి వాటిలో విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మాలిక్యూల్ ఈజ్ నాన్ పోలార్ నేచర్ అని చెప్పి అడిగారు. అంటే పోలార్ కానిది ఏది అని అడిగారు. S8 అనేది నాన్ పోలార్ నేచర్ని కలిగి ఉంటుంది. నెక్స్ట్ విచ్ వన్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ అన్ అయానిక్ కాంపౌండ్ అన్నాడు. ఇచ్చిన వాటిలో అయానిక్ కాంపౌండ్ ఏది అని మనం చూస్తే HCl అనేది కోవలెంట్ కాంపౌండ్, H2O కోవలెంట్ కాంపౌండ్, H2S కూడా కోవలెంట్ కాంపౌండ్. ఒక కాల్షియం హైడ్రైడ్ అనేది మాత్రమే అయానిక్ కాంపౌండ్ అవుతుంది. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ సబ్స్టాన్స్ కెన్ ఈజీలీ డిజాల్వ్ ఇన్ వాటర్ అన్నాడు. HCl అనేది వాటర్లో ఈజీగా డిజాల్వ్ అవుతుంది. HCl అనేది పోలార్ సబ్స్టాన్స్. ద H+ అయాన్ కాన్సన్ట్రేషన్ ఇన్ ఏ సొల్యూషన్ ఆఫ్ pH 8 అన్నాడు. pH అనేది 8 అయితే H+ కాన్సన్ట్రేషన్ అనేది 10⁻⁸ ఉంటుంది. నెక్స్ట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఈజ్ ఏ బేస్ అన్నాడు. ఇక్కడ మనం కానీ చూస్తే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, ఫాస్ఫరస్ పెంటాక్సైడ్ ఇవన్నీ కూడా ఎసిడిక్ నేచర్ ఉంటాయి. ఒక అమ్మోనియా వచ్చేసి బేసిక్ నేచర్ ఉంటుంది. అమాల్గమేషన్ ప్రాసెస్ ఈజ్ యూజ్డ్ ఫర్ ద ఎక్స్ట్రాక్షన్ ఆఫ్ డాష్ అండ్ డాష్ ఫ్రమ్ దేర్ నేటివ్ ఓర్స్ అని చెప్పించాడు. గోల్డ్ అండ్ సిల్వర్కి నేటివ్ ఓర్స్లో అమాల్గమేషన్ ఫామ్లో
అమాల్గమేషన్ ప్రాసెస్ ఉంటుంది. అమాల్గమేషన్ అంటే ఏదో అనుకోవద్దు, మెర్క్యూరీతో రియాక్షన్ చేస్తారు. గోల్డ్తో అయితే ఏయుహెచ్జి ఫామ్ అవుతుంది. గోల్డ్తో అయితే మనకి ఏయుహెచ్జి ఫామ్ అవుతుంది. సిల్వర్తో అయితే ఏజిహెచ్జి ఫామ్ అవుతుంది. ద బ్రాంజ్ మెటల్ ఆర్ మేడప్ ఆఫ్ అన్నాడు. కాపర్ అండ్ టిన్, ఈ మిక్చర్ని బ్రాంజ్ అంటాం. కాపరు జింక్ అయితే బ్రాస్, ఇది వచ్చేసి బ్రాస్, గుర్తుపెట్టుకోండి, కన్ఫ్యూజ్ అవ్వద్దు. కాపరు జింక్ అయితే బ్రాస్ అంటాము, కాపరు టిన్ అయితే మాత్రం బ్రాంజ్ మెటల్ అని చెప్పి అంటాం. ద ఫ్యూజ్ మెటల్ యూజ్డ్ ఇన్ అల్యూమినోథర్మీ మెథడ్. అల్యూమినోథర్మీ మెథడ్లో మెగ్నీషియం అనే దాన్ని ఫ్యూజ్ మెటల్గా వాడతారు. థర్మైట్ ప్రాసెస్లో అయితే అల్యూమినియాన్ని వాడతారు. రెడ్యూసింగ్ ఏజెంట్గా అల్యూమినియాన్ని వాడతారు థర్మైట్ ప్రాసెస్లో. అల్యూమినోథర్మీ మెథడ్లో ఫ్యూజ్ మెటల్గా మెగ్నీషియం వాడతారు. కార్బోనేట్ విత్ ఏ హైలీ థర్మల్ స్టెబిలిటీ అన్నాడు. హైలీ థర్మల్ స్టెబిలిటీ సోడియం కార్బోనేట్ అవుతుంది. ఎక్సెప్ట్ సోడియం కార్బోనేట్, రిమైనింగ్ కార్బోనేట్స్ డీకంపోజెస్ ఇంటూ ద మెటల్ ఆక్సైడ్ అండ్ కార్బన్ డైఆక్సైడ్ ఆన్ స్ట్రాంగ్ హీటింగ్. మెగ్నీషియం కార్బోనేట్ కానీ, కాల్షియం కార్బోనేట్ కానీ, జింక్ కార్బోనేట్ కానీ ఏవైనా సరే కార్బన్ డైఆక్సైడ్ని ప్రొడ్యూస్ చేస్తాయి. కానీ ఈ సోడియం కార్బోనేట్ అనేది హైలీ థర్మల్ స్టెబిలిటీ ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. మెటల్స్ ఆర్ రిఫైన్డ్ బై యూజింగ్ డిఫరెంట్ మెథడ్స్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ మెటల్స్ ఆర్ ప్యూరిఫైడ్ బై ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ అన్నాడు. ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్లో వేటిని వాడతారంటే లో రియాక్టివ్ మెటల్స్. ఇందులో లో రియాక్టివ్ చూస్తే కాపరు, సిల్వర్, ఇవి రెండు కూడా లో రియాక్టివ్. సో 1 and 4ని వాడతారు. కాపర్ అండ్ సిల్వర్ని ఎలక్ట్రోలైటిక్ రిఫైనింగ్ చేస్తారు ప్యూరిఫికేషన్ ప్రాసెస్లో. దిస్ డస్ నాట్ అండర్గో ఎడిషన్ రియాక్షన్ అన్నారు. ఎడిషన్ రియాక్షన్లో ఉండేది ఆల్కీన్స్, ఆల్కైన్సే, కాబట్టి నాట్ అన్నాడు, కాబట్టి ఆల్కైన్స్ అనేది రైట్ ఆన్సర్. నెక్స్ట్ స్ట్రక్చర్ ఆఫ్ ది పుల్లరిన్ C60 అన్నాడు. ఫుట్బాల్ స్ట్రక్చర్లో ఉంటుంది. సో ఆప్షన్ 2 ఈజ్ కరెక్ట్. నెక్స్ట్ ద బెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టర్ ఎమాంగ్ దీస్ అన్నాడు. గ్రాఫిన్ అనేది బెస్ట్ ఎలక్ట్రికల్ కండక్టర్ అవుతుందన్నమాట. నెక్స్ట్ ద నాన్ మెటల్ కో ఎగ్జిస్టింగ్ విత్ హైడ్రోజన్ ఇన్ ఏ పారాఫిన్ ఈజ్ అన్నాడు. ఇక్కడ ఇచ్చినాడు వాటిలో నాన్ మెటల్ కో ఎగ్జిస్టింగ్ విత్ హైడ్రోజన్ ఇన్ ఏ పారాఫిన్స్, దట్ ఈస్ ద కార్బన్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ద ప్లజెంట్ స్మెల్ ఆఫ్ రిఫైన్డ్ ఫ్రూట్స్ ఈజ్ డ్యూ టు ఎస్టరిఫికేషన్ రియాక్షన్ అనమాట. ద ప్లజెంట్ స్మెల్ ఆఫ్ రిఫైన్డ్ ఫ్రూట్స్ ఈజ్ డ్యూ టు ఎస్టర్స్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరెన్నో మోడల్ పేపర్స్ తోటి ప్రతిరోజు ఒక మోడల్ పేపర్ తోటి మీ ముందుకు వస్తాను. నా వీడియోస్ని లైక్ చేయండి, మీ మిత్రులకి ఈ మోడల్ పేపర్స్ని షేర్ చేయండి. ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.